రకం. వీరు భగవంతుడిని విద్య కోరుకుంటారు. నాకు సంగీతం రావాలి, నాకు సంస్కృతం రావాలి, నేను ఎంబీబీఎస్ పాస్ కావాలి, నాకు ఎంపీలో సీట్ కావాలి, నేను పోయి రీసెర్చ్ చేయాలి అమెరికాకు పోయి అని ఈ విధంగా భగవంతుడిని ప్రార్థనలు పెట్టుకుంటారు. వీళ్ళంతా మణిపూరక తత్వంలో ఉన్నవారు. ఈ యొక్క మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక ఈ మూడు కూడాను క్రింది మూడు చక్రాలు అంటాము, క్రింది మూడు స్థాయిలు అంటాము. ఇది పూర్తిగా ప్రాపంచికం, లౌకికం. నాలుగవదైన అనాహతము ఇటు లౌకికము కాదు, అటు పూర్తిగా ఆధ్యాత్మికము కాదు, మధ్యలో ఉన్నది. ఇలాంటి వారు, ఈ తత్వంలో ఉన్నవారు, లౌకికంతో విసిగిపోయిన వారు, వారు ఏం కోరుకుంటారంటే మాకు లౌకికంగా ఏది అక్కర్లేదు, నాకు మనశ్శాంతి కావాలి, ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, ఓ లార్డ్ అంటూ ప్రార్థన చేస్తుంటారు. ఇకపోతే ఐదవ తత్వంలో ఉన్నవారు అంటే తమకు తాము పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు, విశుద్ధ తత్వంలో ఉన్నవారు. మీరేం భగవంతుని కోరుకుంటారంటే, ప్రార్థిస్తారంటే వీరు తమ కోసం ఏది కోరుకోరు. తమ కోసం పొందవలసిన శాంతిని అంతా పొంది మిగతా వాళ్ళకి సన్మతి ఇవ్వండి భగవాన్, సబుకో సన్మతి దే భగవాన్ అంటుంటారు. చూశారు ఆ పాటలో. వీళ్ళు తమ కోసం ఏది కోరుకోరు, జగత్తు కోసం కోరుకుంటారు. జగత్తు కోసం ఏది కోరుకుంటారు? లౌకికంగా ఏది కోరుకోరు. వాళ్ళకి బట్టలు కావాలని కోరుకోరు, వాళ్ళు బ్రతకాలని కోరుకోరు, కొడుకులు పుట్టాలని కోరుకోరు, వాళ్ళకి పేరు ప్రతిష్ట రావాలని కోరుకోరు, వాళ్ళందరికీ శాంతి రావాలని కూడా కోరుకోరు. సన్మతి కావాలి అంటే రైట్ ఇంటలెక్ట్. ఓ లార్డ్, గివ్ ఎవ్రీబడి దట్ రైట్ ఇంటలెక్ట్ whereby they can see oneness. ఈశ్వర్ అల్లా లేదన్నా, ఈశ్వరుడు వేరే, అల్లా వేరే అనుకుంటున్నారు, అంతా ఒకటే అన్న ఆ సన్మతి ఉంది. అది ఇవ్వండి అని పెట్టుకుంటున్నారు. చూశారా ఎంత చక్కటి ప్రార్థన. ఈశ్వరు అల్లా తేరేనా, సబుకో సన్మతి దే భగవాన్. అంతా ఒకటే, ఉన్నది ఒకటే. లేవు ఈ మతాలన్నీ కూడా పిచ్చి మాట, ఉన్నది ఒకటే. అలాంటి సన్మతి అందరికీ ప్రసాదించండి అని నేను ఈ యొక్క 5వ స్థితిలో ఉన్న, విశుద్ధ స్థితిలో ఉన్న వాళ్ళు 7వ స్థితిలో ఉన్న భగవంతుని గురించి ప్రార్థిస్తున్నారు వాళ్ళు. ఇది చివరి ప్రార్థన. ఆ పైన ఇంకా ప్రార్థనలు ఉండవు. ఆజ్ఞా చక్రంలోనూ మరి సహస్ర స్థితిలోనూ ప్రార్థనలు ఉండవు. అక్కడ ధ్యానం ఉంటుంది. అక్కడ అడగడం ఉండదు, ఇవ్వడం ఉంటుంది. వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు కింది స్థితిలో ఉన్న వాళ్ళకి ఇస్తారే కానీ అంతకన్నా పై స్థితి ఎక్కడ లేదు. సహస్రారం కన్నా పైన స్థితి లేదు. కనుక ఈ 7వ స్థితిలో ఉన్నవాళ్ళు, సహస్ర స్థితిలో వాళ్ళు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ క్రైస్ట్, ఒక శివుడు, వీళ్ళందరూ కూడా ఆ సహస్రానికి ప్రతీక. అలాగే గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక. ప్రార్థన అనేది విశుద్ధ చక్రంలో అంతమవుతుంది. ఈ ప్రపంచంలో
అందాక మాయా